అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. మనం ఈరోజు వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఒక ముఖ్యమైన నక్షత్రం, కలియుగ దైవం మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా అందులోనే పుట్టిన నక్షత్రం, అదే శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం అధిపతి చంద్రుడు. శ్రవణ నక్షత్రం మొదటి 1, 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. శ్రవణ నక్షత్రానికి ఆది దేవుడు శ్రీ మహావిష్ణువు. అయితే ఈ శ్రవణ నక్షత్రం మన 27 నక్షత్రాల్లో 22వ నక్షత్రం. ఇది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పడం అనేది కరెక్ట్. మహావిష్ణువే ఈ నక్షత్రంలో పుట్టారు. అయితే ఈ శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం కొంచెం డీప్గా. శ్రవణ నక్షత్ర జాతకులు స్టార్టింగ్ స్టేజ్లో చాలా కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్న 30 నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు వీళ్ళ బంధు ప్రీతి, చుట్టాలు కానీ స్నేహితులు కానీ చాలా ఎక్కువ ఉంటుంది సర్కిల్. వీళ్ళ వల్ల కూడా లాభాలు గడిస్తారు. అంతేకాకుండా ఈ స్నేహితులకి చుట్టాలకి గుప్తదానాలు, హెల్పింగ్ నేచర్, గుప్తదానాలు అంటే హెల్పింగ్ నేచర్ కలిగి ఉండటం, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళు పరిష్కరించడం, ఉందాగా ఎదుటివారి సమస్యల్ని మంచి సెటిల్మెంట్స్ చేయడంలో ఈ శ్రవణ నక్షత్ర జాతకులు చాలా ఆరితేరి ఉంటారు. అంతేకాకుండా ఈ శ్రవణ నక్షత్ర జాతకులు స్టార్టింగ్లో బిజినెస్లో లాభాలు రాకపోయినా, మోసాలు జరిగినా అవి తట్టుకొని వీళ్ళు ఒక స్టేజ్లో ఉన్న ఏరియాలో కానీ, మైగ్రేట్ అయిన ఏరియాలో కానీ, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిన ఏరియాలో వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగించి అద్భుతమైన వ్యాపార పురోగతిని సాధిస్తారు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి ఉద్యోగుల కంటే వ్యాపారం ఎక్కువగా రాబడి ఎక్కువగా ఉంటుంది. 1, 2 వ్యాపారాలు కూడా చేసే కెపాసిటీ ఉన్న నక్షత్రం శ్రవణ నక్షత్రం. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంత మొండి వైఖరి ప్రదర్శిస్తుంటారు. కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్రం అనేది మరి ఒక మన నక్షత్రాల్లోనే 22వ నక్షత్రంగా పరిగణించబడుతుంది. శ్రవణ నక్షత్రం అనేది ఒక మంచి నక్షత్రం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. మీనున్న ఫణీంద్ర.